ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాశీస్సులు కలుగును గాక. దేవుని మహాకృప మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి, మీ రక్త సంబంధులకి, ఇరుగువారికి, పొరుగు వారికి అందరికీ కూడా సదాకాలం తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, గత వారం నుండి ఈ వారం వరకు ప్రభు తన మహా కనికర కృపచేత భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి ఈ దినాన ఈ విధంగా మనం కలుసుకోవడానికి ఇచ్చినటువంటి మహదైశ్వర్యాన్ని బట్టి, ఘనతను బట్టి, ధన్యతను బట్టి ఆయనకి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవును ప్రియులారా, ముఖం మీద చిరునవ్వు ఉండాలన్నా, శరీరంలో ఆరోగ్యం ఉండాలన్నా, లేకపోతే మంచిగా కష్టపడినట్టు కష్టార్జితం అనుభవించాలన్నా సరే ప్రభు యొక్క అనుమతి కావాలి. ఆయన అనుమతి లేకుండా భోజనం చేసి సంతోషించేవాడు ఎవడు అని చేసి ప్రసంగిలు అంటాడు. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా. మంచిది ప్రియులారా, నిజంగా. అందుకని ప్రతి క్షణం కూడా మనం ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే ఆయనకి సంతోషం. నా పిల్లలు మెలకు కలిగి అనేసి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇది నా పెళ్ళి బ్లేజర్. నేను ప్రతిసారి కూడా నేను చెప్పాలి, దేవుని మహింపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అట్టి విధంగానే ప్రియులారా, ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పాట హానోక్ తమ్ముడు రాసినటువంటిది, కంపోజ్ చేసినటువంటిది, విజయవాడ. ఒకసారి నేను స్టేజ్ మీద నేను మెసేజ్ ఇచ్చే ముందు తమ్ముడు పాటల కోసం రప్పించారు అతన్ని. అప్పుడు ఆ విధంగా కలుసుకున్నాం. ఇది నాకు ఇష్టమైన పాట, పాడుకుందాం, మహింపరచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. చించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. వెన్నెముక లాంటి దేవాతి దేవుడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం కదా, ఇల్లు కట్టుకునేటప్పుడు మెయిన్ పిల్లర్ కానీ లేకపోయినట్లయితే ఇల్లంతా కూడా కింద పడిపోతుంది. మెయిన్ పిల్లర్ అంటే మధ్య పిల్లర్, మధ్య ఉండాలి, అవతల ప్రక్క యువతల ప్రక్క కూడా ఉండాలి. మన పల్లెటూరులోనైతే వెన్నపట్టు, అది వెన్నపట్టుకి లేకపోయినట్లయితే ఆ పట్టు అంతా కూడా కూలిపోతుంది. అదేవిధంగా మనం స్లాబ్ వేసేటప్పుడు ఐరన్ లేకపోయినట్లయితే మొత్తం అన్నీ కూడా కూలిపోతాయి కదా. అట్టి విధంగానే మన జీవితానికి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అన్నటువంటి ఆయన మనకు తోడుగా లేకపోయినా, మనతో మాట్లాడకపోయినా, ఆయన అడ్రస్ అన్నది మనకు తెలియకపోయినా, మన జీవితం
అయోమయంగా ఉంటుంది. కీర్తన గ్రంథం 16:4 ఈ మాట రాయబడి ఉంటుంది. ఈ జీవ గ్రంథం, సత్య గ్రంథం, వేద గ్రంథం, ప్రపంచ సత్య వేద గ్రంథం, ప్రపంచ పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథం ఇదేంటంటే ఆయన నోటి మాటలు, ఆయన హృదయాన్ని ఇక్కడ మనుషుల ద్వారా రాయించడం. నా హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశ ఆలోచనలన్నింటినీ కూడా మనుషులకి ఒక గైడ్ లైన్గా అందించడం జరిగింది. ఆయన ఏమంటాడు అంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. అవును ప్రియులారా, ఈ రోజున ఏ డబ్బున్నోడి దగ్గరికి వెళ్ళాడు, ఏ అందం చందం పర్సనాలిటీ ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, లేదంటే బంధువులు బలగాలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, లేదంటే బంగారం కడ్డీలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. పొరపాటును కూడా శాంతి సమాధానం ఉండదు. వాళ్ళకి రాత్రులు నిద్రపోయేటప్పుడు ఎన్నో ట్యాబ్లెట్స్ మింగి అప్పుడు నిద్రపోతారు. నిద్రపోయినా సరే నిద్ర రాదు. ఎంతో గింజుకొని ఉంటే, ఎందుకంటే వాళ్ళ ధనమే వారికి దేవుడు. వారి ధనం ఎక్కడుండనో వారి యొక్క హృదయం కూడా అక్కడే ఉండునని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఈ ధనము, ఈ డబ్బు, ఈ భాగ్యము, ఈ అంతస్తులు, ఈ మేడలు, ఈ మిద్దెలన్నీ కూడా మన వెనకాల రావు. కానీ ఒకటే వస్తుంది, సత్యం అన్నది వెనకాల వస్తూనే ఉంటుంది. సత్యస్వరూపుడు అన్నటువంటి వాడు, ఆత్మస్వరూపుడు అన్నటువంటి వాడు, ఆత్మదేవుడు అన్నటువంటి వాడు మనం వెంబడిస్తూనే ఉంటాడు. ఇక్కడ భూమి పైన కూడా వెంబడిస్తాడు. తర్వాత మనం ఈ యొక్క శరీరం అనేటువంటి మట్టి గూడిని విడిచిపెట్టిన తర్వాత కూడా మనతోనే ఉంటాడు ఆయన. కనుక ప్రియులారా, ఆయన లేకుండా, ఆయన యొక్క మద్దతు, ఆయన యొక్క సపోర్టింగ్, ఆయన యొక్క సహాయ సహకారాలు లేకుండా ఈ భూమి మీద ఏ మానవుడు కూడా జీవించలేడు. ఉదాహరణ, తల్లిదండ్రులు లేకపోతే దిక్కుమాలినటువంటి అక్కుపక్షుల వల్లే పిల్లలు ఎలాగైతే భూమి మీద బితుకుమని ఎవరు ఎదిస్తారా, ఎవరు ఏం పెడతారా, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చెయ్యాలా, ఎలా చదవాలి, అయ్యో ఎలాగ తిండి దొరుకుతుంది, మా ఆకలి ఎలా తీరుతుంది అని చెప్పి అలాగా చూస్తూ ఉంటారు చూడండి. చిన్న కన్నులు వేసుకొని అట్టి విధమైనటువంటి దిక్కులేనటువంటి వారిగా అనాథలుగా మిగిలిపోతారు. ఎవడైనా, ఏ మనిషి అయినా, వాడి సీఎం అని పిఎం ఎవరైనా సరే, వాళ్ళు ఈ భూమిని కొన్నటువంటి, ఈ భూమికి అధికారం అయినా సరే, లేదంటే ఈ ప్రపంచాన్ని కొనగలిగినటువంటి ఆధిపత్యం లేదు, అధికారం లేదంటే ధనబలం ఉన్నప్పటికీ కూడా వారి ఆత్మదేవుడు ఎవరో తెలియకపోతే వారి యొక్క జీవితం అన్నది అధోగతి పాలైపోతుంది. ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, తిండి వంట పట్టదు, అస్సలు ఎక్కడికి వెళ్ళినా సరే నెమ్మది ఉండదు. భయం. ప్రతి క్షణం కూడా చస్తూనే బ్రతుకుతుంటారు. ఎందుకో ఏంటో తెలియదు. వాడు చావడమే కాకుండా వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా చంపిస్తుంటారు. అంతే. ఏదైనా సరే ఒక సత్యవుడు చూడండి, నిజంగా క్రీస్తుని వెంబడించినటువంటి కుటుంబాలని చూడండి, నిజంగా క్రీస్తుకి విధేయత వినయం చూపించినటువంటి వారిని చూడండి, నిజంగా క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు కొరకు ఆరాటపడుతున్నటువంటి వాళ్ళ యొక్క గృహాలు చూడండి, క్రీస్తు అంటే పడి చచ్చే వారి యొక్క జీవితాలు చూడండి, ఎంత నిబ్బరంగా ఉంటాయి, ఎంత ఆనంద సంతోషాల చేత వాళ్ళ ముఖాలు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాయి, వారి శరీరాలు ఆరోగ్యం చేత నింపబడుతూ ఉంటాయి. ప్రతి క్షణం కూడా వారికి బెంగ బెగులు, చీకు చింత, భయము, భీతులు ఉంటాయి అంటే ఎప్పుడు ఉంటాయి అంటే వారి యొక్క జగద్రక్షకుడు, సపోర్టరు, వారికి గైడ్ అందించేవాడు, వారికి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి వారికి దూరం అయిపోతే, ఆయన మాట వినకపోతే, పేరు పెట్టుకొని కూడా వినకపోతే, ఏదో పేరుకి మాత్రం చర్చికి వెళితే నో, అలాంటి వాళ్ళు ఇప్పుడు చూడకండి. నిజంగా దేవుడంటే ఇతనరా, ఈయన కొరకు 2 మాటలు నేను చెప్తాను వినండిరా అన్నటువంటి వాళ్ళ యొక్క హృదయాలు చూడండి. ఆయన కొరకు తెగించినటువంటి హృదయాలు ఉంటాయి చూడండి, జీవితాలు, వాళ్ళ యొక్క జీవితాలు చూడండి. ఆయన అంటే పడి సచ్చే జీవితాలు ఉంటాయి చూడండి, వారి జీవితాలు చూడండి, హృదయాలు. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. నీ దేవుడు విడువడు, ఎడబాయడు, నిన్ను కాపాడు, వాడు కునుకడు, నిద్రపోడు అని వాగ్దానాలు అవి ప్రాణం చేస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం కలండి కాక. సృష్టికర్త ప్రత్యేకంగా ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఆయన పరలోకం నుండి కావలసినటువంటి మంచి భోగభాగ్యాలన్నీ కూడా తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టాడు ఆయన. మనం ఏంటంటే నమ్మి వాటిని ఆవరించుకోవటమే, వాటిని ఆస్వాదించుకోవటమే, వాటిని స్వీకరించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్పించి ఇంకేం అవసరం లేదు. ఆయనకేదో మనం కష్టార్జితం ఇచ్చే అవసరం లేదు, ఆయనకేదో మన ముడుపులు మొక్కుబళ్ళు ఇవ్వని అవసరం లేదు. ఆయన ఆత్మదేవుడు కాబట్టి మన హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెప్పేటువంటి కోరికను కోరుతాడు, అంతే తప్పించి ఇంకేం మన దగ్గర అవసరం లేదు. ప్రియులరా, ఎందుకని అంటే వర్ణింప శక్యం కానటువంటి భాగ్యం. ఏమిటా భాగ్యం అంటే పాపాలు క్షమించే భాగ్యం, రక్తాన్ని చిందించే భాగ్యం, నరక అగ్నిగుండాన్ని తప్పించే భాగ్యం, నిత్యం మోక్షరాజ్యంలో నివసించే రాజ్యం, బ్రతికినన్నాళ్ళు కూడా పిల్లా పాపలతో 4 ముద్దలు తినే రాజ్యం, సంతోషించే రాజ్యం, ఆనందించే రాజ్యం, ప్రతి క్షణం కూడా ఆయనతో ఎగిరి గంతులు వేసేటువంటి రాజ్యం.
అది ఆయన కాదు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మతం కాదు ఇది. ఆయన ఇంగ్లీషుల దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు అంతకంటే కాదు, తక్కువ కులాల దేవుడు అంతకంటే కాదు. ఆ నిత్యం నీ కొరకు నా కొరకు కొనసాగుతూ కనిపెడుతూ కంటికి రెప్పలా కాపాడుకొస్తూ తన రెక్కల చాటును భద్రపరుచుకుంటూ ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆ దేవుడిని ఒక్కసారి మీరు పిలవండి. నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు కనిపించు, నాతో మాట్లాడు, నాకు ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని గట్టెక్కించు, అప్పుడు నా మనసు ఇస్తా, నా మతి మార్చుకుంటా అని చెప్పి అడగండి. అడిగిందే అమ్మైనా అన్నం పెట్టదు. దేవుని స్తోత్రం కలను గాక. అట్టి విధంగా ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని దర్శించను గాక, మిమ్మల్ని క్షమించను గాక, మీ మనోనేత్రాలు వెలిగించను గాక, అనేక మందికి ఆశీర్వదకరంగా మీ జీవితాలు ముందుకు సాగించను గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, మంచిది, రండి. వాక్యం చెప్తున్నారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి, దానికి అర్థం ఏంటంటే గుండె నిండా ధైర్యం కలిగి భయం అన్నది నీ దగ్గరికి రాకుండా నువ్వు నిన్ను నీవుగా బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ ముందుకు సాగిపోవాలి నీ బ్రతుకులో. ఎందుకు ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండమన్నాడంటే, ప్రతి క్షణం కూడా ఎవరిని మింగుదనా అని చెప్పేసి మీకు విరోధి అయినటువంటి అపవాది శత్రువు. స్నేహితుడి దగ్గర శత్రువు ఉంటే స్నేహితుని యొక్క విలువ తెలుస్తుంది. గెలుపు దగ్గర వాటం ఉంటే గెలుపు యొక్క విలువ తెలుస్తుంది. ఒక పొడుగోడు దగ్గర ఒక పొట్టోడు ఉంటే కానీ పొడుగోని యొక్క విలువ తెలియదంట. అలాగన్నట్టు ఏంటంటే, మన స్నేహితుడు ఉన్నాడు, స్నేహితుడి దగ్గరే శత్రువు కూడా పుంజుకొని ఉంటాడు. వీడు ఎంతవరకు వాడి స్నేహితుని యొక్క చెయ్యి పట్టుకొని నడుస్తాడు, వీడెంతవరకు వాడి స్నేహితుని మీద ఆధారపడతాడు, వీడెంతవరకు ఆ స్నేహితుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తాడు చూద్దాం అని చెప్పేసి వెంటాడుతూనే ఉంటాడు. వాడు ఏం చెయ్యడు, వాడికి అధికారం లేదు. ఇప్పుడైతే నువ్వు చీకట్లో నుంచి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నిన్ను విడిపించుకున్నాడో ఆ రోజు నుంచే నీకు వాడితో సంబంధం లేదు, వాడికి నీ మీద హక్కు లేదు, అధికారం లేదు. ఈ విషయం నీకు తెలియలేనంతవరకు కూడా వాడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు, నిన్ను రకరకాలుగా వేధిస్తూనే ఉంటాడు. అవును, నిజంగానే మన డాడీ మన కోసం ఇంట్లో ఏ ఫుడ్ తీసుకొచ్చారో, లేదంటే ఏమి కలిగి ఉన్నాడు మన డాడీ, ఏ అధికారం కలిగి ఉన్నారో, ఏ పోస్ట్ చేస్తున్నారో, ఎంతమంది దగ్గర గౌరవ మర్యాదలు అందుకునేటువంటి సన్మానాలు సత్కారాలు అందుకునేటువంటి బాధ్యతలు కలిగి ఉన్నారో, మనం డాడీని గుర్తించకపోతే అపవాది మనల్ని డీగ్రేడ్ చేస్తాడు, కిందకి లాగేస్తాడు, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు, నీకు భయాందోళన కలిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో నువ్వు 10 మార్లు కన్నీటి ప్రార్థన చేసినా వాడికి అవసరం లేదు, ఉపవాస ప్రార్థన చేసినా వాడికి అవసరం లేదు, కృతజ్ఞతాసులు చెల్లించినా వాడికి అనవసరం, నువ్వు తెల్లారిసరికి చర్చలోకి వెళ్ళిపోయి కూర్చున్నా వాడికి అనవసరం, 40 దినాలు కన్నీటి ప్రార్థన చేసినా వాడికి అనవసరం. కానీ ఎప్పుడైతే నీ దేవుడైనటువంటి వాని మీద, ఆయన మీద నీకొక భరోసా, లేకపోతే నీకొక అధికారం, లేదా నీకొక ధైర్యం, లేదంటే నీకొక నమ్మకం, లేదంటే నీకొక భరోసా నీ గుండెలో లేకుండా ఉంటుందో అప్పుడే వాడు ఎంటర్ అవుతాడు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా ప్రతి క్షణం కూడా ట్రై చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణ చూడండి, మన ఇంట్లో ఎవరికైనా సరే ఉద్యోగం లేకుండా నిరుద్యోగం ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు వస్తుందిరా ఉద్యోగం, ఎప్పుడు వీడి భార్య పిల్లలు పోషించుకుంటాడు, ఎప్పుడు మన మీద ఆధారపడాలా, అయ్యో ఏటి జీవితం, అయ్యో ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు అని చెప్పేసి చూడండి ఎత్తునోరు కొట్టుకుంటాం మన వాళ్ళు, ముసలమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, ఇలా అందరూ. ఎప్పుడైతే మనకో లేదంటే కొడుకో జాబ్ వచ్చిందో, అమ్మయ్యా అవునా జాబ్ వచ్చిందా, అబ్బబ్బబ్బబ్బ ఎంత గొప్ప మాట చెప్పావే, అబ్బా గొప్ప సంబరంగా ఉంది, గొప్ప ఆనందంగా ఉంది. ఇంకా ఆ రోజున ఇంకా ముసలమ్మలు ఎవరు పట్టుకోలేరు, అమ్మమ్మల్ని, నాన్నమ్మల్ని, తాతయ్యల్ని ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే మా మనడు జాబ్ వచ్చిందండి, మా పెద్ద మనడు జాబ్ వచ్చింది. ఏ జాబ్ అనుకున్నారు, పెద్ద ఆఫీసరు అనుకొని ఇంకా సంబరమే సంబరం. ఇంకా అక్కడి నుంచి బెంగ, బెగులు, భీతి, భయము, చీకు, చింత అన్నీ కూడా పడబంచలు అయిపోతాయి. సేమ్ అట్టి విధంగానే ఏ విధంగా అయితే మన అబ్బాయికో లేకపోతే మన మనవడికో
మన మేనల్లుకో లేదు మన రక్త సంబంధికో లేదని మనకు బాగా కావలసినటువంటి వాడికో ఎప్పుడైతే ప్రయోజకుడు అయ్యాడో అన్న సంగతి తెలిసిందో మన హృదయాలు గొప్ప నిబ్బరంగా ఉంటాయి, గొప్ప ధైర్యం ఆనంద సంతోషాలతో నిండిపోతాయి. ఆ విధమైనటువంటి నిబ్బరం, ఆ విధమైనటువంటి శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాలు, అబ్బా ఒకప్పుడైతే పడి చెడి ఉన్నటువంటి బ్రతుకులు మేము, ఎందుకు పనికి రాకుండా ఉన్న బ్రతుకులు, ఎంత కష్టం తెచ్చినా సరే ఆరిపోయే బ్రతుకు, అప్పుల పాలు చేసే బ్రతుకు, హాస్పిటల్ పాలయ్యే బ్రతుకు, జబ్బులైపోయే బ్రతుకు, అందరితో నిందలు కాసే బ్రతుకు, చీవట్లు పడే బ్రతుకు, రకరకాల మాటలు కాసేటువంటి బ్రతుకు, ఆ బ్రతుకులో నుంచి ఈ రోజున అమ్మ తిన్న తిండి కొద్దిగా అయినా సరే వంట పడుతుంది, నిద్రపోయి కొద్దిసేపు అయినా సరే కంటి నిండా నిద్ర పడుతుంది. నా కంటి చుట్టూ నా చుట్టూ కూడా నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం కూర్చున్నారు. ఎందుకో తెలుసా? నా భాగ్యవంతుడైనటువంటి వాడు, నా శ్రీమంతుడైనటువంటి వాడు, నన్ను అన్నిటికీ జవాబు దయచేయగలిగినటువంటి వాడు, సమాధానకరుడు, నా కంటికి రెప్పలా నన్ను కాపాడుకొస్తున్నటువంటి వాడు, నా కుటుంబాన్ని హెచ్చిస్తున్నటువంటి వాడు, ఆశీర్వదిస్తున్నటువంటి వాడు, నా కొరకు ఎన్నో కార్యాలు జరిగించడానికి తన ప్లానింగ్లో ఉన్నటువంటి వాడు. ఈ దేవుడు మన కొరకు గొప్ప కార్యములు జరిగించి ఉన్నాడు అని చెప్పి 126:3 కీర్తన గ్రంథంలో చెబుతూ ఉంటాడు. అట్టి విధమైనటువంటి ఆ మాటలు బట్టి మన గుండె నిండా నిబ్బరం, ధైర్యం, ఆనందం, సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావో అప్పుడు అపవాదికి సిగ్గు, అప్పుడు అపవాదికి భయం, అప్పుడు అపవాది నిన్ను ముట్టుకుంటే ఒట్టు. ఎందుకంటే నీ నిండా అగ్ని నిండిపోయింది, నీ నిండా ఆనందంతో నిండిపోయి ఉన్నావు. కీర్తన గ్రంథం 37:4 చెప్తాడు కదా, యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇటుపక్క చూసినా సరే నీ కత్తి జారే, ఎలాంటి బండలాంటి ఒక పెద్ద మోడైనా సరే నీ కత్తి షార్ప్ అంటే ఆ జారుని బట్టి టక్మని 2 ముక్కలు అయిపోతాయి. అట్టి విధమైన నువ్వు కాదు, నీకు బదులుగా నీ తోటి, నీలోని, నీ ప్రక్కనే, నీ వెనకే, నీ ముందే, నీ చుట్టే ఉన్నటువంటి వాడు ఆయన శక్తితో ఆ మోడిని, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి వాడు ఈ రోజున నీకు తండ్రిగా, సపోర్టర్గా, ఒక గైడ్గా ఉన్నాడు ఆయన. నీ హృదయంలో నివసిస్తూ ఉన్నాడు ఆయన. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేళ్లతో, ఉపకారాలతో ఆయన నీ వాడై ఉన్నాడు ఆయన. నీ రక్తంలోకి రక్తమై ఉన్నాడు ఆయన. నీ 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 ఎముకల్లో ఒక ఎముకై ఉన్నాడు ఆయన. నీ ప్రక్కనే నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన. నీకు ఆనంద సంతోషాలు, భాగ్యాలను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట ఒక్కసారి నువ్వు చదువుకొని ఆ మాటలు బట్టి నువ్వు ఎగిరి గంతులేసేటప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదాలు. అపవాది సైన్యం ఎక్కడ తుల్లిపోతారో తెలియదు. ఎప్పుడైతే నీ వాక్యాన్ని పట్టుకొని, ఎప్పుడైతే ప్రభువుని బట్టి, ఎప్పుడైతే నీ దేవుని బట్టి, ఎప్పుడైతే నీ తండ్రిని బట్టి నువ్వు సంతోషిస్తావో, ఎప్పుడైతే నీ యొక్క కృపను అనుగ్రహించినటువంటి వాడిని బట్టి నువ్వు ఆనందిస్తావో అప్పుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఒక క్రైస్తవ జీవితానికి నిజమైనటువంటి క్రైస్తవుడు అన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున అనేక మంది ఒక 80-90% అంటే ఒక 10% మాత్రం ఆ నిబ్బరం, ఆ బుద్ధి, ఆ వివేకం, ఆ విశ్వాసం, ఆ ధైర్యం కలిగి జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ ద్వారానే సేవకులు అవనివ్వండి, లేదంటే విశ్వాసాలు అవనివ్వండి. పేరుకి మాత్రం విశ్వాసం అంటాం కానీ విశ్వాసాలు అంటాం కానీ విశ్వాసం లేని పరిస్థితి. పేరుకి మాత్రం క్రైస్తవులు అంటాం కానీ క్రీస్తు లేనటువంటి పరిస్థితి. పేరుకి మాత్రం మనం బైబిల్ పట్టుకొని పరిగెడతాం కానీ బైబిల్లో ఏ వాక్యం ఏ విధంగా ఉందో, ఏ వాక్యం ఎలాంటి భరోసా ఇస్తుందో మనకు తెలియలేని పరిస్థితి. ఏ వాక్యం ఎక్కడుందో తెలియలేని పరిస్థితి. బైబిల్ అంతా మనం చదివేస్తాం. ఎన్నిసార్లు మా అబ్బాయి అయితే 3-4 సార్లు చదివేశాడండి, మా అమ్మాయి అయితే 10 సార్లు చదివేసిందండి, మా నాన్న అయితే అందులో ఒక్కటి అడిగితే వస్తే ఒట్టు. ఆ వాక్యం రావడం కాదు, రెఫరెన్స్ గుర్తు అవసరం లేదు. ఆ వాక్యాన్ని పట్టుకొని గట్టిగా నువ్వు నిలబడు, గంతులై. ఆ వాక్యం ఎంత చక్కనైనటువంటి వాక్యం. నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలే నా వెంట వస్తాయంట. పగటి ఎండ 70 నుండి నాకు తగలదంట, రాత్రి వెన్నెల 70 నుండి నాకు తగలదంట. నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నా ఎద్దుకు రాదంట. ఏ అపాయం కూడా నాకు గుడారానికి సమీపించదంట. అబ్బా, దేవదూతలంట నాకు సర్వెంట్స్ అంట, పని మనుషులంట పరలోకపు దేవదూతలంట. ఎంత ధన్యత ఇచ్చావయ్యా, నిన్ను అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా రాజా అని నువ్వు ఎగిరి గంతులేయి. అప్పుడు నీలో ఉన్నటువంటి చీకటి కట్లన్నీ కూడా తెగిపోతాయి, బంధకాలన్నీ కూడా విడిపోతాయి. చూడండి, స్త్రీ
తను ఎన్ని పాపాలు చేసిందో అన్నీ కలిపి ఒక్కసారిగా ప్రభువుని గుర్తించింది. ప్రభువులో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమను గుర్తించింది. ఆయన ఏమైనా చేయగలడు నా పక్షాన ఉండి, ఏమైనా చేయగలడు నా ప్రక్కనే ఉండి, ఆయన ఏమైనా చేయగలడు నా మీద, నా వెనుక, నా ముందు ఉండి అన్నటువంటి మా యొక్క పాయింట్కి వచ్చేసింది, ఆ ఉద్దేశానికి వచ్చేసింది, ఆ ఆలోచనకు వచ్చేసింది. వెంటనే విలువైనటువంటి అత్తరుబుడ్డి చిలగొట్టి తల మీద పోసింది, కన్నీరు కార్చింది పాదాల మీద, తన కురులతో, తల వెంట్రుకలతో. అందుకని అది గుర్తించే జ్ఞానం మనకు కావాలి. చూడండి, మరి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చక్కనైన రీతిలో ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే చాలు ఫటాబద్దలు అయిపోతాయి, ఇంకా నా మీద ఉన్నటువంటి రోగం అస్సలు ఉండడానికి వీలేదు. ఎందుకంటే ఆయన గురించి ఎన్నో విన్నాం, ఆయన చేసిన కార్యాలు ఎన్నో చూసాం. అతను నిజంగా మరి నిరపరాధి, అద్భుతకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ దేవుడు, ఆయనే సమస్తానికి మూలం అని చేసి నమ్మింది. గుండెలో ధైర్యం నింపుకుంది, వెళ్ళింది, ముట్టింది, విడుదలైపోయింది. అంతే. ఆ విధమైనటువంటి వీడ ఫిలిస్తీయుడు, రే వీడు సున్నత లేనటువంటి వాడు, వీడ సున్నత కలిగినటువంటి దేవుని ప్రజలను బెదిరిస్తాడా, వీడికి ఎన్ని గుండెలు వీడికి అని చెప్పేసి అన్నాడు. అంతే. ఎవరు? దావీదు గారు. చిన్నోడే, యంగ్స్టర్, మంచి ఉడుకు రక్తంతో ఉన్నాడు, చిన్న పిల్లడే. మళ్ళీ వాడు చూస్తే పెద్ద ఎనుపోతులాగా ఉన్నాడు, ఏనుగులాగా ఉన్నాడు. అంతే. తెగింపు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థాయికి వస్తావో దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చెయ్యండి అయ్యా, లేకపోతే ఇది రండి అయ్యా, నో, ఏమీ అయ్యాడికి అవసరం లేదు. ప్రార్థన కాదు, గుండెలో ఒక నిబ్బరం కావాలి, ధైర్యం కలిగి ముందుకు సాగాలి. ప్రభు అంటే ఏంటో అందుకనే శిష్యులు పిలిచి అడుగుతాడు కదా, నా గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అంటే, ఒకడు ప్రవక్త అనుకుంటున్నాడయ్యా, ఒకడు ఏలియా అనుకుంటున్నాడయ్యా, ఒకడు వచ్చి కొత్తగా ఎవరో లేచారని చెప్పి అనుకుంటున్నాడు, ఒకడు వచ్చి ఏదేదో. నువ్వైతే ఏమనుకుంటున్నావు పేతురు అని అంటే, నువ్వు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అనుకుంటున్నానయ్యా నేను అంటే, శబాష్. పైనుండే అనుగ్రహింపడతాను కానీ ఎవడు కూడా దేన్ని తెలుసుకోలేడు, నా తండ్రి చేత నీకు తెలియజేయబడింది అన్నట్టు. హల్లెలూయా. అట్టి విధమైనటువంటి భరోసా, అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం, అట్టి విధమైన దీవెన, అట్టి విధమైనటువంటి విశ్వాసం మన గుండె నిండా నిబ్బరం కలిగి ముందుకు సాగిపోదాం గాక యేసు నామములో ఆమేన్. ఈ మాటలను విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరుపసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నాదడు యేసుక్రీస్తు నామంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి నా వందనాలండి, మా అందరికీ నా వందనాలు. నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాను. నాకు 2 పిల్లలు, చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో నుంచి నేను ఈ రీతిలోకి వచ్చానంటే కేవలం అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల. ఫస్ట్ టైం అయ్యగారు మా ఇంటికి వచ్చినప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయ్యగారు వచ్చి నాకు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన, ఆయన నోటి మాట వల్ల నా ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గినాయి. నాకు మంచి జాబ్ను కూడా ఇచ్చారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఈ ఇబ్బంది వల్ల నేను బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అయ్యగారికి చెప్పాను. అయ్యగారు అన్నారు, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు, ఇక్కడే ఉండు, నీకు అన్నీ మంచిగా జరుగుతాయని అన్నారు. అయ్యగారు ప్రార్థన చేసిన నెలలోనే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను, అందులో పాస్ అయ్యాను. 2 రోజులు బట్టి ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. నేను విదేశాలు వెళ్ళాలని అనుకున్నాను. అక్కడ రావాల్సిన జీతం దేవుడు నాకు ఇక్కడే నా కుటుంబం దగ్గర ఉండి ఇలాగ చేసి నాకు ఈ జీతాన్ని అంతకు రెట్టింపుగా నాకు ఇవ్వడం జరిగింది. మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారికి కిడ్నీలో 11 ml రాయి ఉంది. ఆవిడ తిరగని హాస్పిటల్ లేదు, చేయన వైద్యం లేదు, ఏమీ లేదు. అసలు ప్రతి దాంట్లో ఆవిడ చాలా ఇబ్బంది పడ్డారు. నేను అప్పుడు SSS అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇలాగ అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే సర్జరీ చేయాలంటున్నారు, నా దగ్గర అయితే అమౌంట్ లేదు, నేను అంత ఇబ్బందిలో ఉన్నాను అని అనగానే అయ్యగారు ఆ నైట్ ప్రార్థన చేశారు. రేపుక నువ్వేం కంగారు పడకు, మీ అమ్మగారికి ఏమీ కాదు, హాస్పిటల్కి కట్ట ఏం తీసుకెళ్ళొద్దు, నేను చెప్పినట్టుగానే ప్రార్థన చేస్తాను, నీళ్ళు ఇవి మీ అమ్మగారికి అని అన్నారు. ఆ నీళ్ళు ఇచ్చిన తెల్లవారుజాముని అయ్యగారు ప్రార్థన చేశారు. తెల్లవారుజామున 4 గంటలకి మా అమ్మగారు యూరిన్ కని బయటకు వెళ్ళేటప్పటికి 11 ml రాయ యూరిన్లోంచి బయటకు వచ్చేసింది. అప్పటి వరకు ఎంత బాధపడ్డారో, అప్పటి నుంచి ఆవిడకి ఎటువంటి అనారోగ్యం కానీ ఏమీ లేదు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అయ్యగారు నోటి మాట ఏదైనా సరే అలా జరుగుతుంది. ఆయన నా విషయంలో కూడా అలాగే అన్నారు, నీకున్న ఇబ్బందులు ఇరుకులన్నీ కూడా పోతాయి అని అన్నారు. అలాగే నా ఇరుకులు, ఇబ్బందులు, నా సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు. ప్రియులారా, రక్షణ సువార్త కూటములు 5వ వార్షికం
ఎక్కడ అంటే ఇడ్లూరుపాడు గ్రామం, జరుగుమల్లి మండలం, సింగరాయి కొండ దగ్గర జరుగుతుంది. ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉండండి చక్కగా. అదేవిధంగా మరలా మనకి 8వ తేదీన రూర్కెలా వస్తున్నాను, వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ ఉంటాను 8వ తేదీన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ తమిళ్ చర్చ్లో ఉంటాను నేను. ఓకేనా? అక్కడ గేట్మెన్ అడిగితే చెప్పేస్తా, సెక్యూరిటీ గార్డ్ని అడిగితే పైన నా ఫ్లెక్సీ ఉంటుంది. ఉదయం 10 నుంచి 2 వరకు ఉంటాను. రైట్? దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా, ఈ కార్యక్రమం తండ్రి ఏ గృహంలోనైతే ప్రసారం అవుతుందో, ఎవరెవరైతే చూస్తున్నారో వారి యొక్క గృహాల్లో అయితేనేమి, వారి యొక్క శరీరాల్లో అయితేనేమి, వాళ్ళ హృదయాల్లో అయితేనేమి, యేసు క్రీస్తు నామములో, నజరేయుడైన యేసు నామములో అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యకార్యం జరుగునుగాక, సమస్త బలహీనతలన్నీ కూడా కాలిపోవునుగాక యేసు నామములో తండ్రి. మహత్కార్యం జరిగించినందుకు స్తోత్రాలయ్యా. నేను దీర్ఘకాలిక వ్యాధుల నుంచి నాయన విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగిన హృదయాలతో చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు, వారందరికీ నా తండ్రి ఇప్పుడే గొప్ప విడుదల కలుగునుగాక. ఓ దురాత్మలారా, భవనాక్యం సన్నాజన యేసుక్రీస్తు నామములో, ఓ తల్లిదండ్రుల ద్వారా, తాతమతాల ద్వారా, పూర్వీకుల ద్వారా వచ్చిన ప్రతి పాపం కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమలో క్షమించబడి, రక్తం చేత కడగబడి, యేసుక్రీస్తు నామములో గొప్ప విడుదల కలుగునుగాక. ఇంక ఏమాత్రం కూడా దురాత్మలారా ఆ జబ్బులు తీసుకురావడానికి మీకు అధికారం లేకుండా పోవునుగాక. ఏ దురాత్మలు కూడా వాళ్ళ శరీర ప్రాణాత్మ మీద జులుం చూపించడానికి వీలు లేదు. యేసు నామములో అధికారాలన్నీ కూడా కొట్టి వేయబడును గాక. భవనాక్యం సన్నాజన యేసు నామములో తండ్రి నీకు వందనాలయ్యా. అటు విధంగానే పట్టుకున్నటువంటి తండ్రి నా ప్రభువా, ఆ జలతైలాలు 2 కూడా యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి తండ్రి రక్తం చేత నిండిపోవునుగాక. పరలోక ఔషధ జలంగా, తైలంగా మారిపోవునుగాక తండ్రి. వారి విశ్వాసం చెప్పిన గొప్ప కార్యాలు జరుగునుగాక తండ్రి. పునరుత్థాన బలంతో నిండిపోవునుగాక, అగ్ని చేత నిండిపోవునుగాక. ఎక్కడైతే అప్లై చేస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎక్కడైతే ప్రోక్షిస్తారో అక్కడ గొప్ప అగ్ని 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 అక్కడ నా తండ్రి ప్రభ చలామణి అవుతున్నట్టు దురాత్మ శక్తులన్నీ కూడా కాలిపోవునుగాక. యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి, అడిగి, వేడుకొని పొందుకుంటూ నా దేవా, ఈ దినం తండ్రి ప్రభ సమర్పించినటువంటి నా తండ్రి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని 30 దింతలు, 60 దింతలు, 60 దింతలు, 100 దింతలుగా ఫలింప చేయండి నాయన. అనేక మందికి ఇచ్చి చేతులుగానే దీవించండి ప్రభు. ఆశీర్వదించండి. మంచి వెలుగు, మంచి సన్నిధి, మంచి శక్తి, మంచి బలం, మంచి ఆశీర్వాదం, మంచి ఓ తండ్రి ఆనంద సంతోషాలు, ఆరోగ్యాలు కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించమని మహిమ పొందుకోమని యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడివేడుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి, మన రక్త సంబంధాలకు, ఇరు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా గొప్ప మహత్కార్యాలు జరిగించుకుంటూ, గొప్ప అద్భుత కార్యాలు జరిగించుకుంటూ, గొప్ప సూచక్రియలు జరిగించుకుంటూ, ఎల్లవేళ్ళ మనకు తోడుగా ఉంటూ ఓ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక, తెచ్చుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.